ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. శుక్రవారం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టరేట్ లో మీడియాతో గల్లా మాధవి మాట్లాడుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. వారి హక్కులను, ఆకాంక్షలను శాసన మండలిలో ఆలపాటి రాజా వినిపిస్తారని వివరించారు. ఈ రోజు చాలా ఘనంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ ప్రక్రియ చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా అందరం కలిసి ఈ నామినేషన్కి రావడం జరిగింది. చూస్తూ ఉన్నారు మీరు, అతిరథ మహారథులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకు మద్దతు పలుకుతూ ఆయన క్యాండిడేచర్ని బలపరుస్తూ ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుపుకోవడం జరిగింది. సో చాలా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రకటించినప్పటి నుంచి కూడా యావత్ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు. ఘన విజయాన్ని మా సొంతం మేము చేసుకోబోతూ ఉన్నాము. అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు. అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకు మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అనుభవజ్ఞులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని కౌన్సిల్కి పంపించి అక్కడ కూడా మన పట్టభద్రులందరూ ఆయన బలాన్ని నిరూపించుకొని ఎన్డీఏ కూటమి యొక్క బలాన్ని నిరూపించుకోబోతా ఉన్నాము. చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తాం.